భారతదేశపు అజ్ఞాత వీరుడు రవీంద్ర కౌశిక్ బ్లాక్ టైగర్. చరిత్రలో పేరు లిఖించబడకపోయినా దేశ భద్రతను తన ఊపిరి కంటే ఎక్కువగా చూసిన ఒక వీరుడు. పేరు రవీంద్ర కౌశిక్. పాకిస్తాన్లో మాత్రం అతన్ని ఇలా పిలిచేవారు, బ్లాక్ టైగర్. ఇది ఒక సాధారణ వ్యక్తి కథ కాదు. ఇది త్యాగం, మౌనం మరియు దేశభక్తి యొక్క అమరగాథ. బాల్యం మరియు కలలు. 1952లో రాజస్థాన్లోని శ్రీగంగానగర్ అనే చిన్న పట్టణంలో జన్మించిన రవీంద్ర కౌశిక్ చిన్నప్పటి నుండే నాటకాలు, నటన మరియు భాషలపై అపారమైన ఆసక్తిని కలిగి ఉండేవాడు. కాలేజీలో అతను కేవలం విద్యార్థి మాత్రమే కాదు, ఒక ప్రతిభావంతుడైన నాటక కళాకారుడు. కాని అతనికి తెలియదు, ఇదే ప్రతిభ ముందు భారత చరిత్రనే మార్చబోతోందని. రాకు ఎంపిక. 1970వ దశకం. భారత గూఢచారి సంస్థ రావ్ రవీంద్ర యొక్క అరుదైన ప్రతిభను గమనించింది. అతనికి కఠినమైన మరియు రహస్య శిక్షణ ఇవ్వబడింది. ఉర్దూ భాష, ఇస్లామిక్ ధర్మశాస్త్రం, పాకిస్తానీ సంస్కృతి, గూఢచారి తంత్రాలు. ఇక్కడి నుండే అతని పాత జీవితానికి ముగింపు పడింది. గుర్తింపు మార్చుకున్న వీరుడు దేశం కోసం. రవీంద్ర కౌశిక్ తన హిందూ గుర్తింపును వదులుకున్నాడు, ఇస్లాం మతాన్ని స్వీకరించాడు, తన పేరును మార్చుకున్నాడు. కొత్త పేరు నబీ అహ్మద్ షకీర్. ఇది నటన కాదు, ఇది జీవితకాల పాత్ర. పాకిస్తాన్లో అరుదైన విజయం. పాకిస్తాన్లోకి ప్రవేశించిన రవీంద్ర కరాచీ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పట్టా పొందాడు. తరువాత పాకిస్తాన్ సైన్యంలో చేరాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను పాకిస్తాన్ సైన్యంలో మేజర్ హోదా వరకు ఎదిగాడు. 1979 నుండి 1983 వరకు అతను నిరంతరాయంగా పాకిస్తాన్ సైన్యం యొక్క అత్యంత రహస్య సమాచారాన్ని భారత రాబ్లుకు పంపిస్తూ ఉండేవాడు. ఈ సమాచారం భారతదేశ భద్రతకు, అనేక యుద్ధ తంత్రాలకు అపారమైన లాభాన్ని తెచ్చిపెట్టింది. ద్రోహం మైనస్ విధి ఆడిన వింత నాటకం. 1983 భారత మరొక గూఢచారి ఇనాయత్ మసీహ్ ద్రోహం చేశాడు. ఒక్క క్షణంలో రవీంద్ర నిజ గుర్తింపు బయటపడింది. పాకిస్తాన్ సైన్యం ద్వారా అరెస్టు మొదలైంది. నరకపు జీవితం. కారాగార నరకం. మొదట సియాల్కోట్ జైలు, తర్వాత మియన్ వాలీ జైలు. అమానవీయ హింస, భయంకరమైన శారీరక మరియు మానసిక వేదన. సంవత్సరాల తరబడి ఏకాంతవాసం. అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. భారత ప్రభుత్వం దౌత్యపరమైన ప్రయత్నాలు చేసినా అతన్ని విడిపించలేకపోయింది. అంతిమ అధ్యాయం. 2001 ఒక వీరుడు జైలులోనే అనారోగ్యంతో మరణించాడు. అతని కుటుంబానికి కూడా అతని చివరి క్షణాల సమాచారం సరిగా అందలేదు. బ్లాక్ టైగర్ మౌనవీరుడు. సుమారు 20,000కు పైగా రహస్య పత్రాలను భారతదేశానికి చేరవేశాడు. తన కుటుంబం, మతం, గుర్తింపు, పూర్తి జీవితం అన్నింటినీ దేశం కోసం త్యాగం చేశాడు. కాని బతికుండగా అతనికి తగిన గౌరవం దక్కలేదు. నివాళి. రవీంద్ర కౌశిక్ ఒక వ్యక్తి కాదు, అతను దేశభక్తి, త్యాగం మరియు మౌన వీరత్వానికి ప్రతీక. చరిత్రలో పేరు తక్కువగా ఉన్న భారతదేశ భద్రతలో అతని పాత్ర అమోఘం. జై హింద్. Subscribe and click the bell icon.